అన్నిటిని అప్పట్లో మొఘల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు. సో మన ఎదగకూడదు, మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది. మన నాలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు, మన అజంతా ఎలోరా కేవ్స్ని డిస్ట్రాయ్ చేశారు. సో ఇవన్నిటిని నాలెడ్జ్ పంచి పెట్టే క్షేత్రాలు. సో అలాగే మన జ్యోతిర్లింగాలు డిస్ట్రాయ్ చేశారు. సో దీని గురించి ఈ పీరియడ్లో, అదే ఔరంగజేబ్ పీరియడ్లో మన ఆ పిక్చర్ కథ మనకు తీపోతున్నాయి. అక్కడ ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు, మన జ్యోతిర్లింగాలు కాపాడండి, యవ్వనాన్ని దాటనివద్దని. సో ఇలా అలా అతని డ్రీమ్, చేయలేని డ్రీమ్ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్గా కరెక్ట్గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు. ఓకే. సో కరెక్ట్గా నాకు మ్యాచ్ అయింది. సో ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా కోయిన్సిడెన్స్ తెలియదు, కానీ అప్పుడు జరిగేది ఇప్పుడు జరిగేది రిలేటెడ్గా ఒకేలాగా ఉంది అండ్ ఒకే క్యారెక్టరైజేషన్గా ఉంది. సో అందువల్ల మీరు బేసిక్ సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది, రెండు ఒకేలాగా ఉంటుంది. దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే తీసుకొచ్చి ఉంటాను. సో మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపత్రాలు ఉండే విషయాలు చూసి సైంటిఫిక్ ఒక భూగోళ శాస్త్ర, ఖగోళ శాస్త్ర, వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉంది. అస్ట్రానమీ ఉంది మన దాంట్లో, జియాలజిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆర్కిటెక్ట్ అన్నీ మన దాంట్లో ఉంది. సో ఇవన్నీ తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ని తను చంపి వచ్చి అనిమల్ని కాపాడతాడు హీరో. ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తాడు వీరమల్లు. దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్కి వెళ్ళి ప్రామిస్ చేస్తాడు, మీ ప్రేయర్స్ వదులుకోవద్దని. ఇంకో హిందూ చేసే వరణ్యాగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది, వర్షం రాబోతుందని తెలిసి ముందే ఫైర్ పుట్టిస్తాడు. ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో అడాప్ట్ చేశాను. దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం. సో రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్ళేది ఒక డెస్టినీ, కానీ ఆ జర్నీలో విల్ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్, ఫర్ బెటర్ లివింగ్. సో అలాంటి మంచి విషయాలు వీరములు వెళ్ళే ప్రతి చోట, ఇక్కడ నుంచి గోల్కొండ నుంచి నార్త్కి వెళ్ళే ప్రతి చోట రివర్స్ లో ఈ విల్ డూ లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్స్ సార్. ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి, ఇది చాలా మందికి ఇక్కడ అర్థం కాల, ఒక పవర్ఫుల్ సెకండ్ ఆఫ్ స్టోరీ లోపల ఉందని. సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే, ఇలా ఔరంగజేబ్ గుడ్ వాస్ ఈవిల్ అని లాగా, ఒక ఎవ్రీ దగ్గర ఒక గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్. క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరి ఒకరు పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు. వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు.